ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్న ఆయన ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలు నగర శివారులోని ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా సమీపంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ సభలో పాల్గొంటారు. ఈ సభ విజయవంతం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం వర్చువల్గా సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులతో మాట్లాడిన ఆయన ప్రధాని పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకం. ఒక్క విషయంలోనూ నిర్లక్ష్యం చేయకూడదు. గత పర్యటనల కంటే మెరుగైన ఏర్పాట్లు ఉండాలి అని ఆదేశించారు. సభా ప్రాంగణం, హెలీప్యాడ్ నిర్మాణం, వాహనాల పార్కింగ్, రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఆహార సదుపాయాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యాలు సమర్థవంతంగా ఉండాలి. సమీక్షలో పీఎం ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్ వీరపాండ్యన్, కలెక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇక మంత్రి టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆదివారం కర్నూలులో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. వారు అధికారులతో చర్చించి సభా వేదిక, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలపై కీలక సూచనలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి ఈ సభను భారీ స్థాయిలో విజయవంతం చేయాలని సంకల్పించారు. దాదాపు 3 నుండి 4 లక్షల మంది ప్రజలు సభకు హాజరు కానున్నట్లు అంచనా వేసినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి ప్రతిష్ట. ఏర్పాట్లలో ఎక్కడా తగ్గద్దు. ప్రతి అంశం పట్ల నిఖార్సుగా దృష్టి సారించండి అని పిలుపునిచ్చారు.